వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ప్రకృతిలో ఆయన ఒక్కడే పురుషుడు, మనం అందరం ఆయనకి ఆకర్షింపబడుతున్న స్త్రీలే అని చెప్తారు. అందుకనే భగవంతుడు అంటే ఆయన మీద అంత ఆకర్షణ. చూడండి, మనం ఇంత ఇంత కష్టపడి ఒక్క సెకండ్ దర్శనం అయినా మళ్ళీ వచ్చిన తక్షణం నుంచి మళ్ళీ ఎప్పుడు వెళదాం అని మనసు పిక్తూనే ఉంటుంది. ఆ ప్రదేశానికి వెళ్ళాలి కదా, స్వామిని దర్శించుకోవాల్సి ఉంది. ఎందుకంటే అంత ఏమంటాం మ్యాగ్నెటిక్ పవర్, భాషలో వీళ్ళకి అర్థం అవ్వాలంటే అంత మ్యాగ్నెటిక్ పవర్ లాగేస్తుంటుంది మన, అంత తేజస్సు, ఆకర్షణ శక్తి అనమాట. ఆ మూర్తిలో ఉన్న ఆకర్షణ శక్తి. అందుకని ఆయన అంటాడు చూడండి, అన్నమయ్య వాళ్ళు నానా దిక్కుల నుండి నల్లెల ఒత్తురు అని చెప్పి, ఎక్కడెక్కడ నానా దిక్కులు ఇప్పుడు అలాగే చూస్తాను. ఎన్నెన్ని దేశాల నుంచి వెళ్ళి ఆయన నిన్ను చూడకుండా ఉండలేవు, కొంతమంది ఏమో చూడకుండా ఉండలేవు అని తిరుపతిలోనే ఈ వచ్చి ఎంతో మంది నేను చూస్తున్నా. తిరుపతిలోనే అపార్ట్మెంట్స్ కొనుక్కుని రిటైర్ అయిపోయిన తర్వాత అక్కడే ఉండిపోదాం అనుకునేవాళ్ళని. మేము ఇక్కడే ఉంటే సార్ నిత్యం ఆ కొండను చూస్తూ ఉంటాం, లేకపోతే కొండ మీద ఉన్న నామాలు చూస్తూ పొద్దున్న లేవగానే నామాలు చూసి నమస్కారం పెట్టుకుంటారు. వాళ్ళంతా అదృష్టవంతులు. అసలు గ్రహించరు. కానీ దర్శనానికి వెళ్ళే వాళ్ళందరూ ఎంతో భాగ్యం, ఎంతో పుణ్యం చేసుకునే వాళ్ళు. అక్కడున్న అధికారులు, అక్కడున్న అర్చకులు కూడా అది అందరూ ప్రతి వాళ్ళు అది గ్రహించాలి. ఎక్కడో ఒక్కసారి రావడానికే వాళ్ళంటే ఒక్కసారి తిరుమల దాంట్లో ఉంటుందన్నమాట. త్రైలోక్యం దుర్లభం అని. ఏంటిట? తిరుమల యాత్ర, పుష్కరిణిలో స్నానం చేయటం, స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి ప్రసాదం తీసుకోవటం. త్రైలోక్యం దుర్లభం అని. ఈ 3 లోకాల్లో ఇది దుర్లభం. ఈ 3 లభించటం మనిషికి, ఏ మనిషికైనా అసలు జీవితకాలంలో లభించటం, ఒక్కసారైనా లభించటం దుర్లభం. ఇది లభించిన వాళ్ళకి కొన్ని వేల జన్మల పాపఫలం అంతా పోతుంది అంటారు. అటువంటిది అక్కడున్న వాళ్ళందరికీ నిత్యం లభిస్తోంది కదా. ఎంతమంది ఏమంటాం మనం, ఆలయ అధికారులు ఏమనండి, అక్కడ చేసే ఉద్యోగస్తులు ఏమనండి, అర్చకులు ఏమనండి, వీళ్ళందరికీ నిత్యం లభిస్తారు. వాళ్ళు ఎంత అదృష్టం అనుకోవాలి. ఒక్కసారికే త్రైలోక్యం దుర్లభం అని చెప్తున్నారే. స్వామి దర్శనం కానీ, పుష్కరిణిలో స్నానము, ఇవన్నీ కూడా ఇవి ఇంత దానికి ఎంత మహాప్రసాదంగా భావించాలి. సో మనం వెళ్ళే వాళ్ళం కూడా వీళ్ళు అంత గ్రహించాలన్నమాట. ఇంత ఇంత అపురూపమైన దానికి కదా, ఇంత మహిమాన్వితమైన దానికి కదా మనం వస్తున్నాము. నేను ఎన్ని విధాల స్వామి మనని నిత్యం రక్షిస్తున్నాడు. ఏంటి నేను చెప్తాను అందరికి, ఇందాక మీకు మళ్ళీ ఇదే మాట మళ్ళీ చెప్తున్నాను. ఏమిటి? ఏదో కష్టాలు రాగానే అయ్యో అని కుంగిపోకుండా, నాయన నువ్వు ఉన్నావు, ఏదో మా ప్రారంభ కర్మ కొద్దీ మేము పడుతున్నాం, ఇది ఇంకా నేను పడలేకపోతున్నాను అని ఆయన్ని మనసారా మీరున్న చోటనే ఆయన, వీడు శుచిగా ఉన్నాడా, శుభ్రంగా ఉన్నాడా, వీడు ఈ బట్టలు వేసుకున్నాడు, ఈ ఉద్యోగం, ఏమి చూడు. ఆయన చూసేది మనస్సు. ఈ మనస్సు నిశ్చలంగా ఆర్తితో ఆయన ప్రార్థిస్తే తప్పకుండా మన కర్మ నుంచి బయటపడేసి తొలగించి తొందరగా ఉపశమనం కలిగిస్తాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నేను కొంతమంది అనుకుంటాం, లేదండి నేను నిత్యం ఆయన్ని ఆరాధిస్తున్నాను, ఆయన తప్ప నాకు వేరే లోకం లేదు, అయినా నేను ఈ కష్టం నుంచి బయటపడలేదు ఏంటంటే, బాబు నువ్వు ఈ కష్టం నుంచి బయటపడలేదని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఈ కష్టం ఈ జన్మలో ఒక 16 సంవత్సరాలు రాసింది. నీకు 2 సంవత్సరాల్లోనే ఇప్పుడు సంవత్సరం జరిగింది, నీకు ఇంకో సంవత్సరంలో తీరిపోతాందని అయినా నీకు ఇది నీకు తెలియదు కదా. అమ్మో నేను సంవత్సరం నుంచి పడుతున్నానండి, 2 ఏళ్ళు అయితే ఇంకా సంవత్సరం అంటే ఇంకా ఇంతకాలం పడాలండి అంటావు. 2 ఏళ్ళు పడ్డానంటే అప్పుడు నా అదృష్టం కొద్దీ ఏదో స్వామి మొత్తం మీద నా మాట విలేగంటాడు. మొత్తం మీద నా మాట ఏదో విన్నాడు, ఇన్నాళ్ళకి విన్నాడండి అంటాడు. ఆయన ఇన్నాళ్ళకి వినటం కాదు, నువ్వు అసలు పడాల్సినది 16 సంవత్సరాలు పడాలి. ఆయన విన్నాడు, వెంటనే విన్నాడు కాబట్టి నీకు ఎంత తగ్గించాడో చూడు. అది కేవలం 2 సంవత్సరాల్లో పోయేలా చేశాడు. దానికి నువ్వు స్వామికి నువ్వేమి ఆయన చేయమని అడిగాడు కదా. కొంతమంది అంటారు ఆయన రుణం ఎలా తీర్చుకోవాలని అంటారు. భగవంతుడు రుణం ఏమన్నా తీర్చుకోగలమా అసలు?
దేనికైనా. సో ఆయన రుణం తెచ్చుకునేది ఎప్పుడు నువ్వు తోటి మనుషుల్ని కూడా అందరిలో ఆయన్ని చూస్తూ ఆయనకి సేవ చేస్తే ఎంతో సంతోషపడతాడు ఆయన. అయ్యో ఈయన ఎంత సంతోషపడ్డాడే. అందుకనే అందరూ అంటారు ఏమిటి, ఆలయాల్లో దగ్గర కానీ ఉత్సవాల్లో కానీ ఎక్కడన్నా ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి కానీ అన్నదానం చేస్తే అంతకంట ఫలితం ఇంకొకటి రాదనమాట. మనకి తోచినంతలో మనం చేయటం, మనకి తోచినంతలో మనం అన్నదానం చేస్తే అసలు కలియుగానికి దానం కాపాడినట్టు ఏది కాపాడదు మనుషులు, భగవంతుడు కాపాడు. అందుకని ఆ అన్నదానం, అందుకని మన వాళ్ళు తిరుమలలో అన్నదానానికి చాలా మంది కడుతుంటారు కదా. ఇంకొకటి అసలు పుష్కరిణి, కొండ మీద ఉండే పుష్కరిణి సాక్షాత్తు అది సరస్వతీదేవి అన్నమాట. నదిగా అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహినిగా ఉంటుంది మనకు అది. సో స్వామివారు చెప్తారు ఒక చోట, ఆ పుష్కరిణి చెంత, అసలు పుష్కరిణిలో ఒక్కసారి స్నానం చేసినంత మాత్రమే సర్వపాపాలు పోతాయి. ఏమి పుష్కరిణి చెంత ఆ ఒడ్డున కనుక మనం ఏ దానం చేసినా అది 1,000,000 రెట్లు ఫలం ఇస్తుంది అంటాడు. పుణ్యక్షేత్రంలో అటు పక్కన శ్రీమన్నారాయణుడు, ఈ పక్కన సరస్వతీదేవి, అక్కడ కూర్చొని మనం చేసే దానం. సో అక్కడ చేసే దానం అంటే మనం అనుకోవచ్చు అక్కడ ఎవరికి దానం చేస్తాం, ఎవరు ఉంటారు కదండి ఇట్లా అంటాం, అంతా వచ్చే భక్తులే కదా ఎవరు చేస్తామని. అక్కడ కనీసం ఒక దానం చేద్దామనే సంకల్పం మీరు చెప్పుకోండి అక్కడ. అర్థమైందా? ఇప్పటి నుంచి నేను వెళ్ళినప్పుడు నేను వీలున్నంత వాళ్ళందరికీ ఏదో చేస్తుంటాను, మంచి చేస్తూనే సంకల్పం చెప్పుకుని అక్కడ స్నానం చేసేంత ఓపిక లేకపోతే మీకు కాస్త నేను తల మీద చల్లుకొని ఒక నమస్కారం పెడితే, ఇక్కడ పుష్కరునికి అటు తిరిగితే ఆయన గోపురం కనిపిస్తూనే ఉంటుంది పుష్కరుని దగ్గర నుంచి. స్వామివారికి ఒక నమస్కారం పెట్టుకుని సంకల్పం చేసుకుంటే మీకు ఆ క్షేత్రంలో దానం చేసినంత ఫలితము లభిస్తుంది తప్పకుండా. అలాగే మీరు వెళ్ళలేని వానికి ఏదైనా కారణాల వల్ల వెళ్ళలేకపోతే ఎప్పుడు కూడా అన్నిటికంటే భావమే చాలా 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 ప్రధానం. భావం మనకి సరిగా లేనప్పుడు, ఇప్పుడు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారి ప్రసాదం తీసుకుంటాం, అది ఏదో మామూలుగా ఓకే ప్రసాదం ఉండే శక్తితో ప్రసాదం మనకు శక్తి వస్తుంది, కానీ నువ్వు సాక్షాత్తు స్వామికి నివేదించింది అనేది ఎంతో ఉత్కృష్టమైన భావంతో మనం తీసుకుంటే సర్వ రోగాలను నాశనం చేస్తుంది. అలాగే వెళ్ళలేని వారు ఉన్న చోట నుంచే మీరు జస్ట్ ఒక అరటిపండు ఆయన దగ్గర పెట్టండి, 2 నిమిషాలు పెట్టి ఆయన ఇది నీకు నివేదిస్తున్నాను అని తర్వాత తీసుకుంటే సాక్షాత్తు ఆ స్వామికి అక్కడ మీరు తిరుమలలో నివేదించినంత ఫలితం మీకు లభిస్తుంది, చక్కగా దాన్ని స్వీకరించవచ్చు. అలాగే మీరు స్నానం చేస్తారు, ఉదయం స్నానం చేస్తున్నప్పుడు జస్ట్ మీరు నీళ్లు పోసుకున్నప్పుడు మొట్టమొదటిది మీరు ఏదో ఒక చిన్న మగ్గుతున్నది చేస్తామే, ఆ నీళ్లు పోసుకున్నప్పుడు ఒక్క మగ్గు నీళ్ళు దాంట్లో నుంచి ఇలా బయటకు తీసుకుని కళ్ళు మూసుకుని ఆ స్వామి ప్రార్థిస్తూ, నాయన తిరుమలలో ఉండే పుష్కరిణిలో తీర్థానిగా నేను దీన్ని భావిస్తున్నాను అని ఒక్కసారి కళ్ళకద్దుకుని దాన్ని మళ్ళీ ఆ నీళ్ళలో పోసుకుని స్నానం చేస్తే మీకు అక్కడ క్షేత్రంలో చేసిన పుష్కరంలో చేసినంత ఫలితం లభిస్తుంది. మీకు నీళ్ళకి శక్తి, నీటికి అంత శక్తి ఉంటుంది అనమాట. నీరు అందుకనే ఇప్పుడు మనం నారాయణుడు అంటే ఏమిటి, నారాయణుడు అంటే నీరు కదా, ఆ రూపం నీటిలో ఉంటాడు, నీటి రూపంలో మనకి అది నారాయణుడు. ఎన్నో నారాయణుడు అయిన దానికి ఎన్నో రకాలు మనం చెప్పచ్చు అర్థాలు, నారములు అనమాట అంటాం. సో ఆ నీరులో అంత పవరు వచ్చేస్తుంది మనకి ఎప్పుడైతే అలా భావన చేసామో. అందుకని మనం అన్నిటికీ ముందర మనం సంకల్ప జీవం చేసుకునేటప్పుడు కేశవైన మాధవైన మా తీసుకుంటాం కదా, నీరునే కదా తీసుకుంటాం తీర్థం కింద, ఇదే ఆచమనం చేసేటప్పుడు తీసుకుంటాం కదా. సో అంత శక్తివంతమైంది అనమాట. సో తిరుమల క్షేత్రంలో ప్రతి అడుగు ప్రతి శిల ఎంతో పవిత్రకరమైంది, ఎంతో ఏమంటాం ఎంతో శక్తివంతమైంది.